చూస్తున్నాం. ఏపీ మంత్రివర్గం సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుపుతున్నారు. రాజధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సిఆర్డీఏ తీసుకున్న పలు నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలుపబోతున్నారు. అలాగే ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశంపై చర్చించబోతున్నారు. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హారిక, ఓవర్ టు యు. అధ్యక్షతను ఏపీ కేబినెట్ తీసుకుని జరుగుతుంది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ గురించి, అలాగే పరిశ్రమల పెట్టుబడుల గురించి, రైతుల నుంచి సంక్షేమాల వరకు ప్రతి ఒక్క నిర్ణయం, ప్రతి ఒక్క అంశాలపై ఈ రోజు ఏపీ కేబినెట్ మీటింగ్ లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమరావతికి సంబంధించి చూస్తుంటే క్వాంటమ్ వ్యాలీ అలాగే ట్విన్ టవర్స్ నిర్మాణానికి సుమారు 1000 కోట్లు మంజూరు చేసేదానిపై ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. రైతులకు సంబంధించి కూడా ఆక్వా రైతులకు కూడా రాయితీ కల్పించే, విద్యుత్ మీద రాయితీ కల్పించే దిశగా కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. సుమారు 1.50 రూపాయల వరకు రాయితీ కల్పించాలని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. అలాగే పరిశ్రమలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని కల్పించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని, దానికి సంబంధించి ప్రతిపాదన కూడా ఆమోదం కల్పిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పరిశ్రమలు పెట్టుబడి రావడానికి ప్రభుత్వం పనిచేయాలని, దానికి సంబంధించి అది మాత్రమే కాకుండా భూ కేటాయింపుల విషయంలో కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి అధికారులకి ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా చూసినట్టయితే భూ కేటాయింపుల విషయంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టీడీపీకి సంబంధించి కార్యాలయాలు కట్టాలని, దానికి సంబంధించి భూ కేటాయింపుల విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎంత భూమి కావాలి, ఎలా తీసుకోవాలి అనే దానిపై కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పరిశ్రమలు కూడా పరిశ్రమల పెట్టుబడులు, వాళ్ళకి ఎలా మౌలిక సదుపాయాల గురించి కూడా నిర్ణయాలు తీసిన అవకాశం కనిపిస్తుంది. ఇంకా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం అనే కాకుండా భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా కూడా కొంచెం పనిచేయాలని, ఇంకా పొలిటికల్ రాజకీయ తీర్మానం విషయాలకు వస్తే ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేసిన చుట్టుకొట్టే విధంగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని, సో ఎవరి ట్రాప్ లో పడద్దు, ముఖ్యంగా కూటమి పేరు చెప్పట్ల విధంగా ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా మహిళా బిల్లుకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసిన అవకాశం కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దాని గురించి ఎలాంటి అంశాలు మాట్లాడాలి అనే విషయాలు కూడా ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. రైట్ హారిక, మంత్రివర్గం సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి లేదా మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? ఈ మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యంగా ఐఎన్టీఆర్ మినిస్టర్ పొలిటికల్ పార్టీ అవకాశం కూడా కనిపిస్తుంది. ఎలాంటి నిర్ణయాలు డిస్కస్ చేశారు, దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా ఆయన తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకంటే ఇప్పటికే అమరావతి రాజధాని పనులు శరవేగంగా తీసుకెళ్ళిపోతే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిశ్రమలు, ఇప్పటికే అమరావతి అనేది అబ్బాయి ఎన్నో పేర్లు తెచ్చింది. సో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ కొనసాగబోతున్నాయనే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కాబట్టి వాటి గురించి వివరించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హారిక.